అమరావతిలో వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాల పేరుతో ఏదో సాధించినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. డిఎస్సిపై చట్టసభల్లో చర్చకు రావాలని కోరినా సమాధానం లేదని, సిబిఐ విచారణకు సంబంధించి జగన్ విసిరిన సవాల్పై స్పందించలేదన్నారు. సుగాలిప్రీతి కుటుంబం విషయంలోనూ స్పందన లేదని విమర్శించారు. పోలీసులు గంజాయి రవాణా చేస్తూ పట్టుపడిన చర్యలు తీసుకోకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వివేక హత్య కేసును తప్పుదో పట్టించకుండా విచారణ, ట్రయల్కు సహకరించాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఈడీ సోదాలు, ఏదో సాధించామన్న టైప్లో అన్నీ ప్రచురిస్తున్నాయి. రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన చట్టసభలు జరిగినటువంటి 4 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి పైన విచారణ జరగాలి, సక్రమైనటువంటి దాంట్లో నడిపి ఆ జరిగినటువంటి ప్రక్రియలో చాలా లోగుసులు తప్పులున్నాయి, దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి 4 రోజులు వాళ్ళు గొంతు చించుకున్నా దాని నుంచి సమాధానం రాలేదు. మరొక పక్కన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. గత ప్రభుత్వంలో కురువు పనిలో ఏదో అవకతవకలు జరిగాయి అన్నారు కదా, మేము సిద్ధం, దానికి సిబిఐకి వేయండి. అలాగే డిఎస్సిలో ఎస్పెషలీ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి